శనివారం తిరుపతి నగరం గోవిందనామస్మరణతో మారుమోగింది. ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. అందులో భాగంగా ఉదయం 5 గంటల నుంచి దాదాపు 100 మంది భజన మండలి కళాకారులు, భక్తులు తిరునామాలు ధరించి సాంప్రదాయ వస్త్రాలతో, మంగళ వాయిద్యాలు, తప్పెట్ట తాళాలతో నగరంలో గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు వాసు, వెంకటాద్రి, మునికృష్ణ మాట్లాడుతూ శనివారం రోజు శ్రీనివాసునికి ఎంతో ప్రీతికరమైన రోజని గుర్తు చేశారు. అందుకే ఆయనను స్మరిస్తూ నేడు భారీ సంఖ్యలో కళాకారులు తరలివచ్చి నగర సంకీర్తనలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, గుండాల గోపీనాథ్, రాజశేఖర్ రెడ్డి, మునినాథరెడ్డి, వాసుదేవరెడ్డి తదితర కళాకారులు పాల్గొన్నారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమానికి భక్తులు అనేక మంది చేరి ఈ నగర సంకీర్తనను పాల్గొనాలని గొప్ప ప్రయత్నం చేసిన మరి గుండాల గోపీనాథ్ రంగస్థల చైర్మన్ మరియు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అంచెలంచెలుగా భక్తులని చేరదీసుకుని హక్కును చేర్చుకొని నడిపిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మనము వేకువజామున అంటే బ్రహ్మముహూర్తంలో 4-5 గంటలకే వారి స్నానపానాలు చేసుకొని ఈ జ్ఞాన నది అనే దానికి అశేష జనంగా మరి ముఖ్యముగా ఈ గోవిందరాజు నగర సంకీర్తనకు పాల్గొంటున్నారుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమం మరింత అభివృద్ధి దశలో నడిపించాలని కోరుకుంటున్నాము. ఓం నమో వెంకటేశాయ. సనాత కాలం నుంచి ఈ యొక్క భజన కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అందులో తిరుపతి పుణ్యక్షేత్రం అయినటువంటి మనకు తిరుపతిలో ఈ యొక్క భజన నగర సంకీర్తన అనేది ప్రారంభమైంది. నలమూల అయినటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి, అలాగే కపిలేశ్వరాలయం, గోవిందరాజస్వామి గుడి, రాములారు గుడి, అలివేల మంగాపురం, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం ఇలాంటి పుణ్యక్షేత్రాల్లో మనము తిరుపతిలో నివసిస్తున్నాము. పూర్వజన్మ పుణ్యము సుకృతం అని అనుకుంటున్నాను. ఈ యొక్క నగర సంకీర్తన 150 మంది స్టార్ట్ అయ్యి ఇంకా భక్తులు రావాలని 300 మందితో, అదేవిధంగా ధనుర్మాసం మనకు సోమవారం 16వ తేదీన స్టార్ట్ అవుతుంది. వచ్చే శనివారం ఇంకా ఈ యొక్క నగర సంకీర్తన ఇంకా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు తిరుపతి వారు మీరు ప్రతి ఒక్క ఈ యొక్క నగర సంకీర్తనకి కృపలు కావాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎస్ వెంకటాద్రి, శ్రీనగర కాలనీ. టీటీడీలో పనిచేసి రిటైర్డ్ అయినాను. నా వయసు 77. ఈ వయసులో కూడా ఈ భజన కార్యక్రమానికి వస్తున్నానంటే నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఈ దయతో ఇట్లే ఎప్పుడు భజనకి వస్తూ ఉండాలని నేను ఆశిస్తున్నాను. నా పేరు మునికృష్ణ, కోటి మునికృష్ణ.